కానివ్వండి, అంతకు ముందే అనేక మంది జలగ వెంగళరావు గారు కానివ్వండి, మరి ఫ్యూచర్ జనరేషన్స్ కోసం, మన పిల్లల కోసం మరి ఒక సంపద సృష్టించేవాళ్ళు. మరి ఈ ముఖ్యమంత్రిని చూస్తే ఇసుకతో సహా ఏది కూడా ఈ రాష్ట్రంలో మిగలనివ్వట్లేదనేటువంటి విషయం దయచేసి మీరు అర్థం చేసుకోమని చెప్పేసి సందర్భంగా మీకు కోరుతా ఉన్నాను. మరి అమరావతి రాజధాని కానుంటే మనం చుట్టుపక్కల ఉన్నటువంటి మన ప్రాంతాల్లో ఈ భూమి ధరలు దాదాపు డబల్ త్రిబుల్ అయ్యాయి. కానీ ఈ రోజు రాజధాని మార్చడం ద్వారా ఈ రోజు ఈ రైతాంగం యొక్క భూముల రేట్లు కూడా తగ్గి వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చాలా దెబ్బతింటుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి గత 5 సంవత్సరాలకు ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను నా కర్తవ్యాన్ని నేను చక్కగా నిర్వర్తించాను అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మనం బందర్ పోర్టు అనేది దశాబ్దాల నుంచి కళ, ఒక పోర్టు రావాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి 4,000 కోట్ల రూపాయలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చి ఈ రోజు బందర్లో పోర్టు శరవేగంగా పనులు జరుగుతున్నాయంటే మీ పార్లమెంటు సభ్యుడి యొక్క పాత్ర కూడా అందులో ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఎక్కడైతే పోర్టు వస్తుందో అభివృద్ధి అక్కడ జరుగుతుంది. మరి ఈ రోజు చెన్నై చూసాం, వైజాగ్ చూసాం, ఆ 2 అభివృద్ధి చెందినాయి అంటే అక్కడ బ్రహ్మాండంగా పోర్టు వచ్చింది కాబట్టి అభివృద్ధి చెందినాయి. అదే తరహాలో మచిలీపట్నంలో కూడా పోర్టు కంప్లీట్ అయితే అనేక మందికి మరి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి ఆవిష్కారం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇందాక బోడే ప్రసాద్ గారు చెప్పారు, దాదాపు 1.5 కోటి ఈ గ్రామంలో రోడ్లు వేసిన తర్వాత ఈ ప్రభుత్వం అనేది మరి డెవలప్మెంట్ అనేటువంటి విషయాన్ని పూర్తిగా విస్మరించింది. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన్ని శాసనసభ్యుడిగా, నేను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తప్పకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పెండింగ్ ఇష్యూస్ అన్ని కంప్లీట్ చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి నేను అనేక సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి కమ్యూనిటీ హాల్స్ కూడా కట్టించాం. ఈ గ్రామానికి కూడా ఏదైనా కమ్యూనిటీ హాల్ స్థలంగా నుండి అవసరం ఉంటే తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఇక్కడ నిర్మిద్దాము అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటాం. మరి ఈ రోజు ప్రజలు బ్రహ్మాండంగా ఇటు పవన్ కళ్యాణ్ గారిని, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారిని, అదే రకంగా బీజేపీని ఆశీర్వదించడానికే ప్రజలందరూ మరి బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఏ గ్రామం వెళ్ళినా ఎప్పుడు చూడని విధంగా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఆశీర్వదిస్తా ఉన్నారు. అదే శుభసూచకం. తప్పకుండా మరి ఈ కూటమి అధికారంలోకి వస్తుంది. మరి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒకటే ఒక విషయం, ఇందాక బోడే ప్రసాద్ గారు చెప్పారు, మనకి 13వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు 2 ఓట్లు వేయాల్సినటువంటిది ఉంది. 2 ఓట్లు వేయాలి. అందులో మొదటి ఓటు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి నన్ను ఇటు పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అటు బీజేపీ పార్టీ వాళ్ళు బలపరుస్తూ మొట్టమొదటగా మీరు ఆ ఈవీఎం మిషన్ దగ్గరికి వెళ్ళగానే గాజు గ్లాస్ కి మొదటి ఓటు వేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని కూడా ప్రార్థిస్తా ఉన్నాను. అదే రకంగా జనసేన, బీజేపీ సపోర్ట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి బోడే ప్రసాద్ గారికి మరి సైకిల్ గుర్తుపై వేసి మా ఇద్దరిని ఆశీర్వదించండి. తప్పకుండా ఏదైతే గ్రామ సమస్యలు ఉన్నాయో అవన్నీ డెవలప్ చేద్దాము అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికి మనం చేసుకుంటూ మరి ఈ గ్రామంలో మీరు అపూర్వమైనటువంటి స్వాగతం పలికి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, థ్యాంక్ యూ, జై బీజేపీ.